వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరంలోని ఒక గార్డెన్కి అయితే వచ్చేసామండి. అది ఏంటి అనుకుంటున్నారా? అదే రాక్ గార్డెన్. అయితే మీరు ఎప్పుడైనా సరే మామూలు పార్క్ చూసుంటారు, పిల్లలు ఆడుకునే పార్క్ ఇవన్నీ చూసుంటారు, కానీ ఇక్కడ స్పెషల్గా రాక్ గార్డెన్ అనేది అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఎంట్రన్స్ మొత్తం కూడా. ఇది మహారాణి అప్పలకొండయాంబ రాక్ గార్డెన్ అని అయితే ఇక్కడ స్టార్టింగ్ అయితే ఇక్కడ పెద్ద బోర్డు అయితే ఉంది. ఇక్కడ చాలా బాగుంది. అంటే ఇక్కడ ఏవేవి ఉంటాయి, ఆ లోపల అనేవి ఎటువంటి ఉంటాయి అంటే వాకింగ్ ట్రాక్, అలానే పిల్లలు ఆడుకోవడానికి ఏవైనా ఉన్నాయా ఏంటన్నది చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇది లోపల ఉన్న పరిస్థితి అనమాట. ఈ రాక్ గార్డెన్ అంటే మొత్తం రాక్ అంటేనే రాళ్ళు కదా, అందుకే మొత్తం కూడా ఇదంతా కూడా రాళ్లతో నిండి ఉందని అయితే చెప్పొచ్చు. ఈ రాళ్ల మధ్యలోని ఎక్కడెక్కడ అంటే మొక్కలు ఇవన్నీ కూడా వేశారు. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ మనం చూస్తే ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ అనమాట. ఎవరైనా రావచ్చు, వాకింగ్ చేయొచ్చు అనే విధంగా ఈ ప్లేస్ అంతా కూడా ఉంది. మధ్యలోని మొక్కలు కూడా అంటే చిన్నపిల్లలు అలానే పెద్దవాళ్ళు కూడా వచ్చే విధంగా, అంటే పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇలా చాలా బాగుంది. ఈ ప్లేస్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. అంటే సిటీ మధ్యలో ఉన్న ఈ ప్లేస్ అంతా కూడాను అంటే ఎక్కడో అడవి ప్రాంతంలో ఉందా ఈ ప్రాంతం అన్నట్టు ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది అని అయితే చెప్పొచ్చు. నిజంగా చాలా బాగుంది. ఇదంతా కూడా నిజంగా మొక్కలతో నిండి ఉంది. ఈ రాళ్ళ మధ్యలోని ఇదంతా మొత్తం చాలా బాగుంది. ఈ వాకింగ్ ట్రాక్ కూడా రాళ్లతోనే నిర్మించారంటే నిజంగా చాలా గ్రేట్ అని అయితే చెప్పొచ్చు. మీ పేరు? శైలజ అండి. ఈ రాక్ గార్డెన్కి ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? మేము దాదాపు ఒక 3 years నుంచి వస్తున్నామండి. 3 years నుంచి వస్తున్నాము. ఇక్కడ అంతా ఆహ్లాదకరమైన వాతావరణం, అది చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ కొంచెం తక్కువగా ఉంది మేడం. ఇక్కడంతా ఎక్విప్మెంట్స్ అన్నీ మొదట్లో బాగానే పెట్టారు, కానీ దానికి సర్వీసింగ్ గట్టా ఏం సరిగ్గా ఉండటం లేదు. నడవటానికి, చిన్నపిల్లలు ఆడుకుందికి అన్నీ కూడా చాలా బాగా పెట్టారు. అంతా ఆరోగ్యకరమైన వాతావరణం కనిపిస్తున్నప్పటికీ దీనిపైన మన రాజకీయ నాయకుల తాలూకా శ్రద్ధ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఇది సిటీకి అవుట్స్కట్స్లో ఉండడం వల్ల మరి ఏంటో మొత్తమే తెలియదు, కానీ ఇది మహారాణి అప్పలకొండయాంబ రాక్ గార్డెన్ అండి దీని పేరు. ఇది చాలా పురాతనమైనది. ఈ వాటర్ ట్యాంక్ కూడా చాలా పురాతనమైంది. ఇక్కడ అంతా కూడా వాటర్ అది ఎక్కడి నుంచే సప్లై అవుతుందండి. ఈ బ్యాక్ సైడ్ అంతా చాలా ఏరియాస్ ఉన్నాయి మావి. మా అందరికీ వాటర్ అది ఎక్కడి నుంచే సప్లై అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మెయింటెనెన్స్ అన్నది చాలా తక్కువగా కనబడుతుంది మేడం. తర్వాత కొంచెం ఈ కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళు కొంచెం నైట్ టైం ఇబ్బంది పెట్టడం, గంజాయి తాలూకా ఇవన్నీ ప్రభావాలు ఇవి ఎక్కువగా కనబడడం వల్ల రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు చీకటి పడితే. లేదంటే ఇది చాలా అసలు ఇంత ప్లేస్ ఇంత అద్భుతంగా ఉన్నందుకు ఏంటంటే ఇంకా చాలా రకాల ఎక్విప్మెంట్స్ పెట్టి ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది మేడం దీనికి. మరి ఎందుకు దీని గురించి నాయకులు మరి పట్టించుకోవటం లేదో తెలియదు. ఆల్రెడీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. కాకపోతే మరి ఎప్పుడు మరి దీన్ని డెవలప్మెంట్ చేస్తారో మీ సుమన్ టీవీ ద్వారా అయినా కొంచెం ఇది అందరి దృష్టిలో పడి ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాలు, మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఇక్కడ ఏర్పడడానికి బాగుంటుంది మేడం. చెప్పండి, అంటే పార్క్లో అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయా, ఇంకేమైనా కావాలా ఏంటి అన్నది కొంచెం చెప్పండి మీ మాటల్లో. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ 9 years పాటు మేము వర్క్ చేసాం. చేసేటప్పుడు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ కాకుండా కాంట్రాక్ట్ బేసిక్లో ఉండేది. తన చేతిలో ఉన్నప్పుడు మాత్రం అంతా కూడా మంచిగానే ఉండేది. ఇలా లైట్స్ ప్రాబ్లం కానీ, ఇలా లవర్స్ అవి వచ్చి ఇలాగ ఖరాబ్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు. ఎప్పుడైతే ఇది మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ అవనిచ్చి అంటే అప్పటి నుంచి మెయింటెనెన్స్ అనేది లోపల కొంచెం తగ్గిందని మేము అనుకుంటున్నాము. మీరు ఇక్కడ ఏం చేసేవారు వర్క్? మేము ఇక్కడ మొక్కలు కట్ చేసేవాళ్ళం, తుడిసేవాళ్ళం, గార్డెన్ మొత్తం అంతా సెక్యూరిటీగా మేము ఉండేవాళ్ళం. అలాగా 9 years చేసాం. తర్వాత మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ అవనిచ్చి మమ్మల్ని మేము తొలగిపోవడం జరిగినాక ఇది రాజకీయం వాళ్ళ చేతిలోకి వెళ్ళినాక మరి మేము ఇక్కడ చేయడం అంటే జరగలేదు. రావాల్సిన అమౌంట్ కూడా మాకు ఇవ్వలేదు. అలాగ మాకు ఇవ్వాలి, ఒక 5 months అలాగే మాకు జీతం ఇవ్వాలి. అప్పుడు తీసేసిన కానించి ఇప్పుడు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అవనిచ్చి పార్క్ అంటే లైట్స్ ఇవన్నీ ఉన్నాయంటే వేసేవాళ్ళు,
మున్సిపాలిటీ వాళ్ళు కూడా వేసేవారు. కాకపోతే ఈ లోపలికి ఎక్కువ కాలేజ్ అమ్మాయిలు అబ్బాయిలు రావడం వల్ల నైట్ టైం ఎక్కువ డిస్టర్బెన్స్ గా ఉండేది. టైం అంటే టైమింగ్స్ పెట్టారు కదమ్మా, మార్నింగ్ 4:30 నుంచి ఈ మధ్యన పెట్టారు, హ్యాండ్ ఓవర్ అయ్యి 1 year నుంచి పెట్టారు. అంతకు ముందు అయితే మాత్రం వచ్చి నైట్స్ గట్ట కొట్టేసి డిస్టర్బ్ చేసేవారు అనమాట. అమ్మాయిలు గట్ట ఇక్కడ టీచ్ చేయడం అలాంటివన్నీ జరిగేవి. మేము ఒకసారి ఇలాగే మీడియాకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత సచివాలయం కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన కానించి మళ్ళా మెయింటెనెన్స్ మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వచ్చింది. పర్వాలేదు, కానీ వాళ్ళు చేస్తున్నారు కానీ వచ్చే జనాభా అనేది చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు, ఖరాబ్గా చేస్తున్నారు అనమాట. వాళ్ళు చేయడం అయితే మంచిగానే చేశారు, వాళ్ళ పొరపాటు అంటే ఇక్కడ ఏమీ లేదు. సెక్యూరిటీ కూడా కొంచెం టైట్ చేయాలి, సెక్యూరిటీని కూడా కొంచెం పెట్టాలి. అదే విధంగా ఇప్పుడు బాత్రూమ్స్ కూడా అప్పుడు ఉండేవి కాదు, ఇప్పుడు అవి కూడా సౌకర్యంగా ఉంది, వాటర్ కూడా సౌకర్యంగా ఉంది. అలాగే తాగడానికి కూడా వచ్చే వాళ్ళకి తాగడానికి కూడా వాటర్ పెట్టుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. మనమైతే ఇప్పుడు చూస్తున్నాం కదా, మన వెనకైతే ఒకటి ఉంది, ఇది అంతా కూడా కోటలా ఉంది కదా. యాక్చువల్లీ ఇది కోట కాదు, ఇది ఒక నీళ్ళ ట్యాంక్. అప్పటి కాలంలో అంటే రాజులు ఉన్న కాలంలో అయితే ఇది అయితే నిర్మించారు. ఇది వాటర్ ట్యాంకు. విజయనగరంలోని సగ ప్రాంతాలకి అయితే ఇక్కడి నుంచి వాటర్ సప్లై అయితే వెళ్తుంది. ఇదంతా కూడా పైప్ లైన్ చూస్తున్నారా, ఇదంతా కూడా పెద్ద పైప్ లైన్ అయితే ఇక్కడ ఉంది. ఇదంతా కూడా మొత్తం కొన్ని ఏరియాలకి అయితే వాటర్ సప్లై అయితే ఇక్కడి నుంచే వెళ్తుందని అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. ఇది స్టార్టింగ్ అంటే ఇది కొత్తపేట నీళ్ళ ట్యాంక్ అని అందుకే అంటారనమాట. అని ఇప్పుడు మాకు అర్థమైందనమాట. ఇదంతా కూడా కొత్తపేట నీళ్ళ ట్యాంక్. ఇక్కడ ఇదంతా కూడా ట్యాంక్ పెద్దది, అంటే ఎప్పుడో రాజుల కాలంలో నిర్మించింది అన్నమాట ఈ ట్యాంక్. చూస్తున్నారు కదా, అంటే ఎన్నో విజయనగరం అంటేనే చారిత్రక కట్టడాలకు నిలయం అని అయితే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటిదే ఈ రాక్ గార్డెన్ కూడా. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో పోసపాటి వంశీయులు మహారాణి అప్పలకొండయాంబ గారు ఇక్కడ ఉండేవారు, ఈవిడ చూసుకునేవారు ఇదంతా అనేసి అయితే చెప్తున్నారు. చూసారు కదా, ఇందాక చూపించింది అది కోటలా ఉంది కదా, అది అప్పటి కాలంలో రాజుల కాలంలో నిర్మించిన వాటర్ ట్యాంక్. ఇది ప్రస్తుతం ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ ఇంచుమించు ఒక 4 వాటర్ ట్యాంకులు అయితే ఇక్కడ నిర్మించారు. దీన్ని కొత్తపేట నీళ్ళ ట్యాంక్ ఏరియా అని అయితే అంటారు. మొత్తం విజయనగరం జిల్లాకి మొత్తం కూడా ఇక్కడి నుంచే వాటర్ సప్లై అయితే ఇస్తూ ఉంటారు మున్సిపాలిటీ అధికారులు అని అయితే చెప్పొచ్చు. ఇది మొత్తం కూడా విజయనగరం మొత్తం జిల్లాకి మొత్తం కూడా ఇక్కడి నుంచి వాటర్ సప్లై మంచినీటి సౌకర్యం అయితే అందజేస్తారు. చూసారు కదా ఈ రాక్ గార్డెన్ యొక్క విశేషాలు, అలానే ఏమేమి లేవు, ఇంకా ఏమేమి కావాలి అనేది ఇక్కడ వాకింగ్కి వచ్చిన వాళ్ళు కావచ్చు, సరదాగా ఇక్కడ పార్క్లో ఉన్న వాళ్ళని కావచ్చు మనం అడిగైతే తెలుసుకున్నాము. నిజంగా చాలా బాగుంది, కొంచెం ఆహ్లాదకర వాతావరణంలో ఉంది. ఎందుకంటే సిటీకి కొంచెం దూరంలో ఉంది. ఇది సిటీ నడిబొడ్డే, మరి దూరం అంటే దూరం కాదు, సిటీ నడిబొడ్డే, కానీ చాలా బాగుంది. అంటే వితౌట్ పొల్యూషన్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నాతో పాటు మీరు కూడా చూసారని అయితే ఆశిస్తున్నాను. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.